హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ విత్ వెజ్ ఫ్రాంకీ రోల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ అనేది వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను ఇక్కడ బ్రొకోలీ తీసుకుంటున్నాను. సో బ్రొకోలీ 1 కప్ బ్రొకోలీ వేసుకొని బ్రొకోలీ లైట్గా వేగేంత వరకు వెయిట్ చేయండి. అలాగే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, అది యాడ్ చేయండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్, బ్రోకోలీ రెండు కూడా కొంచెం వాటర్ వేసి మీరు సార్ట్ చేసినట్లయితే ఫ్లేవర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం బ్రోకోలీ కూడా మీకు సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో ఇక్కడ నేను బ్రోకోలీ తీసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన వెజెస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక క్యారెట్ అనేది తీసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకొని. మీకు కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే క్యాబేజ్ కూడా 1 కప్, పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. మొత్తం కలిపి మీరు మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వన్స్ ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి. సో మీకు లైట్గా కుక్ అయితే సరిపోతుంది. సో ఈ మిక్చర్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది వేసి లైట్గా కుక్ అవనివ్వండి. సో మనకి ఈ స్టఫింగ్ అనేది కొంచెం క్రంచీగా ఉండాలి, అలా అని మరీ రాగా ఉండకూడదు, తినేటప్పుడు పచ్చిగా తెలియకూడదు. సో దానికోసం ఒక 5 మినిట్స్ సార్ట్ చేసుకున్నాక క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ తర్వాత కొంచెం కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. మీకు కారం తక్కువ తినే పని అయితే మీరు కారం తగ్గించుకోవచ్చు. సో కారం కూడా వేసాక ఒక 10 మినిట్స్ కుక్ చేసినట్లయితే మీకు వెజ్జెస్ అనేవి కుక్ అయిపోతాయి. సో నేను ఇక్కడ సాసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సాసెస్ అనేది ఇంట్రెస్ట్ లేకపోతే మీరు కంప్లీట్గా స్కిప్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. సో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి కాసేపు వెయిట్ చేశాను. అలాగే చివరిగా కొంచెం నిమ్మకాయ అనేది, అంటే కొంచెం ట్యాంగీనెస్ కోసం నిమ్మకాయ పిండుకొని ఒకసారి మిక్స్ చేసి, సో కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో నెక్స్ట్ మన డో ప్రిపరేషన్. డో అనేది నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చపాతీ కోసం ఏదర్ మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆటా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి, కొంచెం హెల్తీగా తిందామని చెప్పని. సో మీకు కావాలంటే మీరు మైదాతో అయినా చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు కేరళ పరోటా ఎలా చేస్తారో ఆ విధంగా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించలేదు పరోటా ఎలా చేశాను ఏంటి అని, బట్ నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా చూపిస్తాను. సో మీకు ఈ విధంగా లేయర్స్ ఎలా వస్తాయి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ విధంగా మీరు కాల్చుకున్నట్లయితే మీకు లేయర్స్ అనేవి కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్ నేనేంటంటే ఆయిల్ అనేది వేసుకోకుండా ఫస్ట్ కుక్ చేస్తాను ఒక 5 మినిట్స్. సో ఫస్ట్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది మీరు ఫ్రాంకీస్ అనేవి రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని డైరెక్ట్గా ఈ ఫ్రాంకీ అనేది దాని మీద పెట్టేసి కాల్చుకున్నట్లయితే డైరెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా. సో ఎప్పుడైనా మీరు టైం లేదనుకుంటే ముందే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ అనేది కాల్చుకున్నాక నేను ఇక్కడ ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఎగ్ మిక్చర్ ఏనండి, లైట్గా సాల్ట్ వేసుకొని చేశాను, ఇంకా అంతకంటే అందులో ఏమి యాడ్ చేయలేదు. సో కొంచెం ఎగ్ అనేది కుక్ అయిన తర్వాత దాని మీద డైరెక్ట్గా చపాతీ అనేది ప్లేస్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కాల్చుకున్నాను. సో ఈ విధంగా కాల్చుకున్నాక మనకి ఫ్రాంకీస్ అనేవి రెడీ అయిపోయినట్లే. ఇంకా నెక్స్ట్ అనే ప్రాసెస్ జస్ట్ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ అంతా యాడ్ చేసుకోవడం అనమాట. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే ఎక్కడ టైం తీసుకునేదంటే ఫ్రాంకీస్ తయారు చేసుకోవడంలో. సో ఆ ఫ్రాంకీస్ అనేవి మీరు ముందే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు టైం కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. అలాగే నా దగ్గర లెట్యూస్ ఉంది, సో లెట్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మిక్చర్, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ ఇందాక చెప్పినట్టు గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ పిండుకొని, మీ దగ్గర కీరా ఉంటే కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా చెప్తున్నాను కదండి, ఫ్రాంకీ అనేది మీకు నచ్చిన వెజెస్ మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ నా దగ్గర ఉన్న వాటి ప్రకారం చేస్తున్నాను అనమాట. సో ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో క్విక్గా ఒకసారి చూసేసేయండి, ప్రొసీజర్ అనేది మీకు కూడా అర్థమైపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది లంచ్లోకైనా, లేదంటే లంచ్ బాక్స్కి, లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు త్వరగా అయిపోవాలి అంటే ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఐటమ్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.